నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్రబాబు. మనందరికీ గుర్తు ఉండే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో కోడికత్తి కేసు ఒకటుంది. అంటే కోడికత్తి శ్రీనివాస్ అనే అతను కోడికత్తితోటి ఆయన మీద గాయం చేశాడని చెప్పి ఒక కేసు పెట్టారు. సుమారుగా 7 సంవత్సరాలైంది. సో, ఆ కేసు పరిస్థితిలో ఆశ్చర్యకరమైన, అనూహ్యమైన ట్విస్ట్ ఒకటుంది. ఆ కేసుని తేలనివ్వకుండా, ఒక కొలిక్కి రాకుండా, జగన్ రెడ్డి గారు కోర్ట్‌కి అటెండ్ కాకుండా అవాయిడ్ చేస్తూనే ఉన్నారు 7 సంవత్సరాల నుంచి. ఎంత దారుణం! ఈ 7 సంవత్సరాలు ఆ కోడికత్తి సీను జైలులో మగ్గిపోతూనే ఉన్నాడు. నిజంగా కేసు నిరూపితం అయ్యి ఉన్నా కూడా ఆయనకి పడే శిక్ష 7 సంవత్సరాలు ఉండేది కాదేమో. కానీ మరి శిక్ష పడకుండానే రిమాండ్ ఖైదీగా 7 సంవత్సరాలు ఉన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి అటెండ్ కాకపోవటం, దానికి కారణాలేంటి? అందులో ఉన్న ఆసక్తికరమైన అంశాలేంటి? అందులో వ్యూహం ఏంటి? ఈ కోడికత్తి సీను తేలకపోవటానికి, కేసు ఒక కొలిక్కి రాకపోవటానికి కారణం ఏంటి? అయితే జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసులు 13 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి. బాబాయ్ హత్య కేసు ఒక కొలిక్కి రాలా. ఇలా కేసులన్నీ ఆయన మీద పెండింగే ఉన్నాయి కదా, అందులో భాగం ఇది కూడా అయ్యుండొచ్చు అని మీరు అనుకోవద్దు. కోడికత్తి కేసులో ఏం జరిగింది అన్న విషయాలు, నిజాల్ని నిగ్గు తేల్చే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో. వీడియో చివరి వరకు చూడండి. ఇక వివేకానంద రెడ్డి అంటే బాబాయ్ మర్డర్ కేసులో కుట్ర ఏమీ లేదు కానీ నా మీద జరిగిన కోడికత్తి దాడి వెనక పెద్ద కుట్ర దాగి ఉంది అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అనే మాట అది. కుట్ర అంటే ఆయన ఉద్దేశం ఆ కోడికత్తి దాడి వెనక అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉంది అనేది ఆయన వాదన. ఈ కేసుని హైకోర్టు వరకు తీసుకెళ్ళి సాగదీయటం వల్ల 7 ఏళ్ళైనా కూడా ఈ కేసులో ఇంతవరకు విచారణ మొదలు కాలేదు. గొడ్డళ్లతో నరికిన కేసులో ఇంతవరకు అసలు చిన్న గాయమైనటువంటి ఈ కేసుకి, ఆ గొడ్డల్లో ఉన్న కేసుకి పెద్ద కాన్స్పిరెన్సీ వెలికి తీయాలి అని జగన్మోహన్ రెడ్డి గారి విచిత్రమైన ఆలోచన. ఇటీవల కాలంలో 2-3 డేస్ బ్యాక్ సాక్షిలో హెడ్లైన్తో ఒక వార్త వచ్చింది. అదేంటంటే తుతు మంత్రంగా జగన్పై హత్యాయత్నం కేసు దర్యాప్తు. కోడికత్తి సీను గురించి అనమాట. ప్రస్తుతం హైకోర్టులో విచారణ జరుగుతుంది. దీని మీద అసలు కేసు మీద కాదు, జగన్మోహన్ రెడ్డి గారు వేసేటువంటి ఒక అప్పీల్ మీద ఈ కేసులో సరైనటువంటి దర్యాప్తు చేయలేదు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున సీనియర్ న్యాయవాది తప్పేట నిరంజన్ రెడ్డి గారు వాదించారు హైకోర్టులో. ఆయన లేవనెత్తిన అంశాలు ఏంటో తెలుసా మీకు? అంశాలు ప్రస్తావిస్తాను. 1, ఈ జనిపల్లి శ్రీనివాసరావు అనే నిందితుడు ఈ కేసులో అతను మారణాయుధాలతో ఎట్లా ప్రవేశించాడు ఎయిర్పోర్ట్లోకి అనేది ఒక క్వశ్చన్. 2వ క్వశ్చన్, ఈ మారణాయుధాలు అంటే ఏంటి? కోడికత్తి అందరికీ తెలుసు. దానికి అంటే కోడికత్తి అని ఎందుకంటారంటే ఒక చిన్న పాకెట్లో పెట్టుకునేటువంటి నైఫ్, అందుకనే కోడికత్తి పాపులర్ అయింది. దాంతోపాటుగా అతని దగ్గర స్పూను, ఫోర్క్ ఇటువంటివి కూడా ఎందుకున్నాయంటే అతను ఎయిర్పోర్ట్లో రెస్టారెంట్లో పనిచేస్తాడు కాబట్టి అటువంటి ఫోర్కులు, స్పూన్లు ఆయన దగ్గర ఉంటాయి కదా. ఈ లాయర్ గారి వాదన అది. ఆ తర్వాత లోపలికి ఎట్లా వచ్చాడంటే అతను రెస్టారెంట్లో లోపల పని చేస్తాడు కాబట్టి అతనికి పాస్ ఉంటుంది, లోపల పని చేస్తున్నాడు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్లో వీళ్ళు అడిగేది ఏంటంటే ఆ టైంలో అతని దగ్గర పాస్ లేదు, ఆ పాస్ ఇంట్లో ఉంది, అయినా కూడా అతను లోపలికి ఎట్లా వచ్చాడో. కాబట్టి దీని వెనక జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్ర ప్రయత్నం జరిగింది అని లాయర్ వాళ్ళ వాదన. నిన్న హైకోర్టులో దీని వెనక నేపథ్యం ఏంటంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు ఈ కేసుని దర్యాప్తు చేశారు. వాళ్ళే ఎందుకు చేశారంటే ఎయిర్పోర్ట్లో జరిగింది కాబట్టి, జాతీయ సంస్థ విచారణ చేయాలి కాబట్టి. ఈ ఘటన 2018లో జరిగింది. 2023లో దాదాపు 4 ఏళ్ల పాటు చాలా లోతైన విచారణ చేసి అందులో అంత పెద్ద విషయమేమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి ఈ దాడి వెనక ఏమి కుట్ర కోణం లేదు, రాజకీయ పార్టీలు లేవు, దీని వెనక ఏ రాజకీయ నాయకులు లేరు అని
స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చారు. ఒక కుర్రవాడు చేసినటువంటి ఒక ఆకతాయి పని తప్ప దీని వెనక పెద్ద రాజకీయ కుట్ర, కుతంత్రం ఏమీ లేదని చెప్పేసి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు 2023 ఏప్రిల్‌లో ఒక రిపోర్ట్ తయారు చేసి ఆ రిపోర్ట్‌ని కోర్ట్‌కి సబ్మిట్ చేశారు. అప్పుడు విజయవాడలో ఉన్నటువంటి ఎన్ఐఏ కోర్టులో విచారణ జరుగుతుంది. ఆ కోర్టుకి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. సో, వాళ్ళు కుట్ర కోణం లేదు అని తేల్చారు. కుట్ర కోణం అనేదే లేదు కాబట్టి ఇక తదుపరి ఏం చేయాలి? నెక్స్ట్? జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిందా? లేదా? జరిగితే నిందితుడు ఈ జనపల్లి శ్రీనివాసరావు ఈ దాడికి కారకుడా? కాదా? ఈ అంశాల మీద కోర్టు విచారణ చేయాలి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఈ కేసుకి బ్రేక్ వేసేసాడు. కుట్ర కోణం లేదంటారా అని చెప్పి ఎన్ఐఏ రిపోర్ట్ మీద అదే ఎన్ఐఏ కోర్టులో అప్పీల్ చేశాడు. అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. సో విజయవాడ ఎన్ఐఏ కోర్టు వారు జగన్మోహన్ రెడ్డి గారిని అప్పీలు విచారించి డిస్మిస్ చేశారు. డిస్మిస్ చేయటం అంటే కుట్ర కోణం ఏమీ లేదు అని ఎన్ఐఏ చెప్పిన దానికి విరుద్ధంగా ఆధారాలు ఏమీ లేవు కాబట్టి ఎన్ఐఏ చెప్పిన దాన్ని మేము విశ్వసిస్తున్నాం అని అది డిస్మిస్ చేశారు. దాంతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాడు. ఈలోగా ఈ కేసు విచారణ విజయవాడ ఎన్ఐఏ కోర్టు నుంచి విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టుకి బదిలీ అయింది. ఎందుకంటే విశాఖపట్నంలో కొత్తగా ఎన్ఐఏ కోర్టు పెట్టారు. అయితే ఇక్కడ కూడా విచారణ మొదలు కాలేదు. ఎందుకని? జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిటిషన్ వేసి దాని మీద అప్పీలుకి వెళ్ళాడు కదా హైకోర్టుకి. సో హైకోర్టు వారు స్టే ఇచ్చారు. అంటే స్టే ఇచ్చారు, వీళ్ళు అడిగారు, వాళ్ళు ఇచ్చారు. వీళ్ళు ఇది తేలేంతవరకు అసలు కేసు విచారణ ముందుకు సాగద్దు అని. ఈ ప్రకారం హైకోర్టు స్టే వల్ల విశాఖపట్నంలో కూడా ఎన్ఐఏ కోర్టులో ఈ కేసు విచారణ మొదలు కాలేదు ఇంతవరకు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేసు విచారణ మొదలవటం ఇష్టం లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు జగన్ రెడ్డి గారు ఇట్లా ఈ కేసుని సాగదీస్తున్నాడు? నిజంగానే కోడి కత్తి సీను దాడి వెనక ఒక కుట్ర కోణం ఉంది అని నమ్ముతున్నాడా? దీని వెనక తెలుగుదేశం పార్టీ ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని విశ్వసిస్తున్నారా? అది కాదు కారణం. అట్లీస్ట్ మనకు అర్థమయ్యేది కారణం ఏంటంటే, చాలా ఇంపార్టెంట్, సెన్సిబుల్గా చూడండి. ఒక బాధితుడుగా ఆయన విక్టిమ్ కదా, ఈ కేసులో సాక్షిగా ఆయన సాక్ష్యం చెప్పాలంటే కోర్టుకు వచ్చి హాజరు కావటం ఆయనకి ఇష్టం లేదు. ఇది విషయం. ఈ కేసులో అసలు దాడి జరిగిందా అన్న విషయం నిర్ధారణ కావాలి కదా. అట్లాగే ఫలానా వ్యక్తి దాడి చేశాడు అని గుర్తించాలి కదా. ఈయన బాధితుడు అని చెప్పుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి వచ్చి తన మీద దాడి జరిగిన విధానాన్ని వివరించాల్సిన అవసరం ఉంది కదా. దాడి చేసిన వ్యక్తి ఈ జనపల్లి శ్రీనివాసరావు అని చెప్పి ఆయన గుర్తించి చెప్పాలి కదా కోర్టుకు వచ్చి. అది చెప్పిన తర్వాత కేసు విచారణ ముందుకు సాగుతుంది. అయితే కోర్టు వారు ఎన్నిసార్లు పిలిచినా, ఇది విజయవాడలో ఉన్నప్పుడు ఈ కేసు జగన్ రెడ్డి గారు హాజరు కాలే, సాక్ష్యం ఇవ్వలా. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మిగతా సాక్షులు, నిందితులు జనపల్లి శ్రీనివాసరావుతో సహా మొత్తం అందరూ హాజరయ్యారు, జగన్ రెడ్డి గారు తప్ప. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నేను బిజీ అని చెప్పి కోర్టుకు అస్సలు వెళ్ళాల. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే, అప్పుడు ఈ కేసు విచారణ విజయవాడలోనే జరుగుతుంది. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా విజయవాడలోనే ఉన్నారు, అప్పట్లో తాడేపల్లిలోనే ఉన్నారు. అక్కడ నుంచి ఈ కోర్టుకి సుమారుగా ఒక 10 కిలోమీటర్ల దూరం కూడా ఉండదు. అయినా కూడా ఆయన వెళ్ళాల. సో విచారణ మొదలు కాలేదు. ఎందువల్ల అంటే జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కాకపోవటం వల్ల, విచారణ మొదలు కాకపోవటం వల్ల ఈ శ్రీనివాసరావు అనే నిందితుడికి బెయిల్ రాలే. జైల్లోనే ఉన్నాడు 7 సంవత్సరాలు. ఎంత దారుణం! అతను జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి హాజరై సాక్ష్యం చెప్తే శ్రీనివాసరావుకి బెయిల్ వస్తుంది.
కాబట్టి దయచేసి మీరు హాజరు కండి, ముందు రండి అని చెప్పి ఆ శ్రీనివాసరావు తల్లి, అన్న ఎన్నోసార్లు అప్పుడు సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికే మొరపెట్టుకున్నారు. అయినా కూడా, కలవటానికి ప్రయత్నించినా కూడా, చివరకు దీక్షలు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో కదలిక అనేది లేనే లేదు. దాంతోటి ఈ నిందితుడు శ్రీనివాసరావు అనే కుర్రవాడు ఇన్సిడెంట్లీ ఇతను ఒక దళితుడు కూడా నేరం రుజువు కాకుండానే 5 ఏళ్లకు పైన జైల్లోనే ఉన్నాడు. ప్రస్తుతం 7 ఏళ్ల తర్వాత కూడా ఈ కేసు ఎక్కడ వేసిన గొంగళే అక్కడే అన్నట్టుంది. దీనికి కారణం ఏంటంటే ఈ కేసుని తేల్చటం జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు. దానికి వాళ్ళు చేసే వాదన ఏంటంటే ఈ శ్రీనివాసరావు ఎయిర్పోర్ట్లో ఎప్పుడైతే ఆయన హోటల్లో పనిచేస్తున్నాడో, ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ఫ్యూజన్ ఫుడ్స్ అనేటువంటి రెస్టారెంట్లో పనిచేసేటోడు ఈ శ్రీనివాసరావు అప్పట్లో. ఫ్యూజన్ ఫుడ్స్ అప్పట్లో ఆ రెస్టారెంట్ యజమాని పేరు హర్షవర్ధన్ చౌదరి. అతను టీడీపీ వాడు కాబట్టి టీడీపీయే వెనక ఉంచి చేపించింది. దాని వెనక పెద్ద కుట్రకోణం ఉంది. ఈ యాంగిల్లో ఈ కేసు మీద లోతైన దర్యాప్తు చేయాలి. ఇదే పాయింట్. ఈ కేసుని 7 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సాగదీస్తున్నారు. ఆ హోటల్ యజమాని పేరు చౌదరి ఉంది కదా, అందుకు ఆయన తరపున ఆయనకు లాయర్ సాగదీస్తూనే ఉన్నాడు. ఈ పిటిషన్ పెండింగ్లోనే ఉంది. కాబట్టి అసలు కేసు అనేది విచారణ జరగలేదు. ఈ అంశం మీద ప్రస్తుతం హైకోర్టులో విచారణ నడుస్తూ ఉంది. అయితే నిన్న కూడా దీని మీద వాదనలు పూర్తయినాయి. హైకోర్టు వారు నిర్ణయం వెలువరించాలి. మే 6న ఈ కేసుని వాయిదా వేశారు నెక్స్ట్ తదుపరి విచారణకి. అప్పుడు ఆ తర్వాత హైకోర్టులో వాళ్ళు తీర్పిస్తారు. ఈ కేసుని, ఈ తీర్పు తర్వాత మరి కోడికత్తి దాడి కేసు మీద విచారణ మొదలవుతుంది. తీర్పు వచ్చిన తర్వాత విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టులో. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడైనా విశాఖపట్నం కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్తేనే, ముఖ్యమంత్రిగా ఉండగానేమో నేను బిజీ కోర్టుకి రాలేను అని అంటాడు. మరి ఎందుకో కోర్టు వారు కూడా అప్పట్లో 10 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉన్నావు కదా, మరి వచ్చి వెళ్ళొచ్చు కదా, ప్రయాణించి ఎంత టైం పడుతుంది, వచ్చి ఎందుకు రావు, టైం లేదంటే ఎలా అని అడగలే పాపం కోర్టు వారు కూడా. మొత్తంగా ఈ కేసు విచారణకు రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా కాలయాపన చేయటం, ఆయన లాయర్తో ఇలా సాగదీయటం ఎందుకనేది, వీలైనంత కాలం ఈ కేసుని రకరకాల పిటిషన్లతోటి సాగ తీయాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి లాయర్ల అభిమతం. ఒక వ్యూహంలాగా మనకి కనిపిస్తూ ఉంది ఇందులో. అందుకనే ఇవాళ ఈ మధ్యకాలంలో సాక్షిలో వచ్చినటువంటి హెడ్లైన్లో తూతూ మంత్రంగా విచారణ చేశారు, బాగా విచారణ చెయ్యాలి అనేటువంటి పిటిషన్ ఉన్నమాట. అసలు కేసు విచారణకే రాకుండా, అసలు కేసు అనేది విచారణ మొదలైతే నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి అటెండ్ కావాలి, సాక్ష్యం చెప్పాలి, తప్పదు. సాక్ష్యం చెప్పినప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఒక లాయర్ చేత ఒక చిన్న కోర్టులో, అది హైకోర్టు కూడా కాదు కదా, విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టులో, ఈ కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ చేయించుకోవటమా జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఆయనకి ఈగో హర్ట్ అవుతుంది, ఇబ్బందిగా ఉంది. అది విషయం. అందుకని ఈ శ్రీనివాసరావుకి బెయిల్ రాకుండా మొగ్గుతున్నా కూడా అప్పట్లో విజయవాడలో ఆయన కోర్టుకి హాజరు కాలేదు. ఆ తర్వాత సీఎం పదవి నుంచి దిగిన తర్వాత కూడా హైకోర్టు అప్పీల్ తోటి ఇంతకాలం పాటు జగన్మోహన్ రెడ్డి గారు కాలం గడిపేస్తున్నారు. ఇప్పుడు హైకోర్టులో ఒక నిర్ణయం రావచ్చు. మే నెలలో ఒకవేళ అక్కడ వ్యతిరేకంగా వచ్చిందనుకోండి హైకోర్టులో, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది. అంటే ఇది తేలటానికి మళ్ళీ ఎంతకాలం పడుతుందో కూడా తెలియదు. ఇది వాళ్ళ వ్యూహం. ఈ కేసులో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి, పెద్ద ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటంటే, ఆశ్చర్యంగా శ్రీనివాసరావు చేతిలో కత్తి ఉన్నట్టుగా ఎవరూ చూడలా. తర్వాత ఎయిర్పోర్ట్లో పోలీసులు వచ్చి ఆ కత్తిని స్వాధీనం చేసుకున్నప్పుడు దాన్ని శ్రీనివాసరావు చేతిలో నుంచి స్వాధీనం చేసుకోవాలా,
ఎవరో వైసీపీ పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు, శ్రీనివాసరావు దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవాలా. ఇక రెండో పాయింట్, ఇట్లా ఈ కేసులో చాలా లొసుగులు ఉన్నాయి. అసలు ఏం జరిగిందనేది మనకు తెలియదు, కానీ ఇన్ఫ్యాక్ట్ ఇది శ్రీనివాసరావు ఈ దాడి చేయలేదు, అదంతా అబద్ధం. బొత్స సత్యనారాయణ బంధువైనటువంటి మేనల్లుడో ఎవరవుతారు శ్రీనివాసరావు అనే అతను ఈ వ్యవహారంలో అంతా నడిపించాడు అని ఈ శ్రీనివాసరావు లాయర్ సలీం అనే ఆయన మొదటి నుంచి వాదిస్తూనే ఉన్నాడు. రేపు ఆయన క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తాడు కాబట్టి ఆయన లేకపోతే ఎవరైనా శ్రీనివాసరావు తరఫు లాయర్ చేస్తాడు కాబట్టి అది ఇష్టం లేక జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విచారణకి రావట్లా, కోర్టుకి వెళ్ళట్లా. ప్లస్ ఈ కేసు కనుక విచారణ పూర్తయితే ఇది చాలా చిన్న సంఘటన అని చెప్పి కోర్టు వారు నిర్ధారణకి రావచ్చు. హత్య చేసే ఉద్దేశంతో చేసింది కాదు అని ప్రూవ్ అవ్వవచ్చు. ఆ విధంగా కోర్టులో ఈ కోడికత్తి కేసు తేలిపోయేటువంటి అవకాశం ఉంది. దానికంటే కూడా ఏమి తేలకుండా సాగదీస్తే రాజకీయంగా ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడుతుందేమో అని ఆలోచన ఉన్నట్టుగా మనకి అనిపిస్తూ ఉంది, కనిపిస్తూ ఉంది. ఈ వ్యవహార శైలి, ఈ వ్యూహం చూస్తూ ఉంటే 7 సంవత్సరాల నుంచి కోర్టుకి రాకుండా ఉన్నాడు, సాగదీస్తున్నాడు అంటే ఆయన వ్యూహం, ఆయన ఆలోచన, ఆయన దృక్పథం ఈ విధంగా ఉంది అనేది మనకు అనిపిస్తూ ఉంది. చూద్దాం ముందు ముందు కోర్టు వారు ఏం నిర్ణయిస్తారు. మళ్ళీ జగన్ రెడ్డి గారు అటెండ్ కాకుండా ఇట్లానే ఎంతకాలం సాగదీస్తాడు. ఆ బాధితుడు శ్రీనివాసరావు మరి ఇప్పటికీ 7 సంవత్సరాలు జైల్లోనే ఉన్నారు. ఇది ఏ విధంగా న్యాయం, ఏం జరగబోతుందో ముందు ముందు వేచి చూద్దాం. లెట్ us hope for the best. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.